డీటెయిల్స్ చూస్తే నిర్మల్ జిల్లాలో ఈ నెల 16న మామడ మండలంలోని సదర్ మాట్ బ్యారేజ్ని ప్రారంభించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వస్తున్నారని రాష్ట్ర మంత్రి జిల్లా ఇన్ఛార్జి జూపల్లి కృష్ణారావు ప్రభుత్వ సలహాదారు వి సుదర్శన్ రెడ్డి తెలిపారు. బుధవారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించే ముఖ్యమంత్రి బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ను అడిగి తెలుసుకున్నారు. మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయ సాధనమైన 2 ప్రాజెక్టులను రైతులకు అంకితం చేయనున్నట్లుగా తెలిపారు. నిర్మల్ ఆదిలాబాద్ మున్సిపాలిటీలో జరిగే సుమారుగా 1000 కోట్ల అభివృద్ధి పనులను ప్రారంభిస్తున్నారన్నారు. ఈ బహిరంగ సభకు పెద్ద ఎత్తున రైతులు, మహిళలు పాల్గొని విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. 16వ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు నిర్మల్ జిల్లా సందర్శిస్తూ ఉన్నారు. అట్లాగే వచ్చిన సందర్భంలో ఈ యొక్క సదర్ మట్ బ్యారేజ్ ఇనాగ్రేషన్ సుమారుగా 600 కోట్ల రూపాయల పైచలు సదర్ మట్ బ్యారేజ్ ప్రారంభోత్సవ కార్యక్రమం. దాంతోపాటుగా పంచాయతీరాజు, రూరల్ డెవలప్మెంట్ సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు, అట్లాగే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు మొత్తం కలిపి సుమారుగా 100 కోట్ల దాకా 520 కోట్లు సదర్ మట్ ఇవన్నీ కూడా కాజిరాయి ప్లస్ ఇనాగ్రేషన్స్ ప్రారంభోత్సవం. వీటికి 16వ తారీఖున మధ్యాహ్నం సుమారుగా 12 గంటల ప్రాంతంలో గౌరవ ముఖ్యమంత్రి వస్తున్నారు. ఈ కార్యక్రమంలో మహిళలకు సంబంధించి మహిళా సంఘాలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున వాళ్ళకు నిధులు కూడా మంజూరు ఇస్తూ ఉన్నాం. వాళ్ళకు చెక్కుల పంపిణీ కార్యక్రమం. సో వీటన్నిటికి సంబంధించి ముఖ్యమంత్రి వస్తున్నారు. కాబట్టి ఈ యొక్క నిర్మల్ జిల్లా ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, అలాగే రైతు సోదరులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని వీటిని దిగ్విజయం చేయాలని చెప్పని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.